వేములవాడ మున్సిపల్ పరిధిలోని హన్మక్కపల్లిలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. గ్రామానికి చెందిన రైతు రోమాల భూమయ్య ఆవు దూడపై అర్ధరాత్రి చిరుత దాడి చేయడంతో దూడ అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ రేంజ్ అధికారి ఖలీలుద్దీన్ పాదముద్రల ఆధారంగా దాడి చేసింది చిరుతేనని నిర్ధారించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని అటవీ శాఖ సూచించింది. మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు రైతును ఓదార్చి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహకారంతో నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. చిరుత సంచారం వార్తలతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అడవులు చూస్తున్నాను వచ్చిన మీ ఉన్నారు కానిస్టేబుల్ చూపిస్తుంది. ఇక కట్టేసిపోతాం రోజు కట్టేసిపోతే పులి ఎప్పుడు వచ్చిందో కొరికేసింది. ఎప్పుడు రాత్రి ఎప్పుడు కొరికింది. హన్మక్కపల్లి. ఇవే నా పేరు భూమయ్య, రోమాల భూమయ్య. రోజుకైనా కట్టేదా మీకు ఎవరు చెప్పారు మరి ఇట్లా అయిందని? నేను అది మమ్మల్ని వస్తా రోజు చూసినా వచ్చే వరకు చచ్చిపోయినది కనవాలి. చంద్రమల్లి నేను ఈరోజు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ దూడ మన వేములవాడ నుంచి అమ్మక్కపల్లి ఉన్నది గ్రామం. అక్కడ ఒక దూడ చనిపోయింది, షికారు చేసింది వచ్చింది. మా స్టాఫ్ వచ్చి చూసే వరకు అక్కడ నా వాగు చిన్న వాగు ఉన్నది, దాని పక్కకి మొత్తం ఆకురాలు ఉన్నది. దానికి పెగ్ మార్క్ మాకు సరిగా కనబడతలేదు. మనం తీసుకున్న సైజు 8 వస్తుంది, 8-10 వస్తుంది అది. కాబట్టి దాన్ని మనం నిదానం ఏంటంటే చిత్తపులి అని మాకు అది. ఈ విషయంలో ఏమంటే అందరికీ తెలియదు, రైతులకు ఏం చెప్తున్నా అంటే పొలాల పక్క వంటి మన ఇంటి దగ్గరనే కట్టించుకోవాలి. ఇట్లా పొలాల వంటి అడవి దగ్గర ఉన్న పొలాల దగ్గర మనం కట్టేవద్దు ఆవులను. అది షికారు చేస్తే ఇది పశువు ప్రాణం పోతుంది. కాబట్టి దాన్ని మనం ఊళ్ళో వచ్చి కట్టుకోవాలని మేము ప్రజలకు చెప్తున్నాం. ఈరోజు ఈ లొకేషన్ అమ్మక్కపల్లి గ్రామం. దాని లొకేషన్ పొలాలు మేము చూస్తున్నాం కదా, ఎండిపోయినా కట్టేసినాయి, ఇంకా తుమ్మలు ఉన్నాయి. ఆయన కట్టేసిన ఒక దూడని చూసినాం. దాన్ని మేము క్లారిటీ చేసి ఇంకా ఏమైనా ఉంటే తదుపరి ఇస్తాను మీకు ఇస్తాం. మన ఇప్పుడు పెద్ద పులి సంచారం కూడా అనేది సిరిసిల్ల పరిధిలో జరుగుతుంది కదా? అవును, సిరిసిల్ల పరిధిలో దొరుకుతున్నాం. మా టీంలు ఉన్నాయి అక్కడ, వాళ్ళు చూస్తున్నారు. అటు సిరిసిల్ల పరిధిలో ఫారెస్ట్ పరిధిలో చూస్తున్నారు. దానికే అన్వేషణ ఉన్నది, అటు ఎటుపోతుంది దానికి. మన మీ రేంజ్లో మన ఫారెస్ట్లలో ఎక్కడెక్కడ చిరుతపులి సంచారం అనేది ఎక్కువ ఉంది అంటే ఎన్ని చిరుతపులు ట్రై చేసారు మీ పరిధిలో? మా దగ్గర రుద్రంగి ప్రాంతంలో ఉన్న చిరుతపులి, ఇటు మరిమడ్ల, అటు మన గర్జనపల్లి, మన ఇటు కోనరాపేట కూడా ఉన్నది చిరుతపుల్లు. వేరే అటు మన సిరిసిల్ల కూడా ఉంది డిస్టిక్లో. వాటి కోసం అవి ఏం చేయవు. వాటి షికారు చిన్న మేకలు పిల్లలు లేకుంటే అడవి పందులను ఎప్పుడైనా అడవి మన పక్క పొంటి పొలాల పక్క పొంటి అడవి పక్క పొంటి ఏమైనా దూడ చిన్న ఉంటే దాన్ని అటాక్ ఇస్తాయి. అది మనుషులకి అయితే ఏం చేయదు. అదంతే. 15వ వార్డు పరిధిలో ఉన్నటువంటి హన్మక్కపల్లి గ్రామంలో మరి నిన్న రాత్రి రోజున చిరుతపులి సంచరించి మరి ఏదైతే పొలాల వద్ద ఉన్నటువంటి ఆవు గేదెలను అందులో ఒక గేదెను చంపడం జరిగింది. మరి ఈ యొక్క చాలా బాధాకరం. మరి నిత్యం రైతులు వాటి ద్వారానే లాభం పొంది మరి అనేక రైతులు అవసరం నిత్య ఎద్దులతో వాళ్ళు పనిచేసేవారు. ఖచ్చితంగా ఈ యొక్క చాలా బాధాకరమైన దృశ్యాన్ని మరి గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారికి విన్నవించుకొని తెలియజేసుకొని మరి వారికి తగు నష్టపరిహారాన్ని అందించే విధంగా మరి వారికి ప్రభుత్వం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా వేములవాడ పట్టణ పరిసర ప్రాంతాల్లో గత 2 రోజుల నుంచి చిరుతపులి సంచరిస్తుందని చెప్పి అందరూ భయాందోళనకు గురవుతున్న సందర్భంలో ఈరోజు ఇక్కడ జరగడం చాలా బాధాకరం. మరి రైతులందరూ, పట్టణ ప్రజలందరూ, సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి మరి గత 2 రోజులు సంచరిస్తున్న పులికి మీరు కొంచెం దూరంలో ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికే ఇక్కడికి ఫారెస్ట్ అధికారులు వచ్చి మరి చిరుతపులి చంపిందని చెప్పి వారి గుర్తించడం జరిగింది. మరి వారు కూడా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కూడా చెప్పడం జరిగింది. అతి త్వరలో చిరుతపులి పట్టుకొని బంధించి మరి ఫారెస్ట్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని వారు చెప్పడం. ముఖ్యంగా రైతులందరూ కూడా ఈ యొక్క చిరుతపులి బారి నుంచి కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటాం.